కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. వృత్తిపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు, కొత్త మార్పులు మొదలైన వాటికి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వృత్తిపరంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారం, వారి యొక్క ఆర్థికంగా కూడా వారి యొక్క సహకారంతో మీ చేస్తున్న వృత్తిలో ఆర్థిక విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలతలు లాంటివి ఏర్పడడం, తద్వారా కొంతవరకు మీకు ప్రశాంతత ఏర్పడడం, వ్యాపార విస్తరణ కొరకు కానీ అంతకుముందు ఆల్రెడీ ఉండే బిజినెస్ ఏదైనా మీకు ఉంటే మీ రంగాల్లో దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తీసుకునే ప్రయత్నాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ అధిక శాతం సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తూ ప్రస్తుతం దాన్ని మీరు పోస్ట్పోన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మీరు వ్యాపార అభివృద్ధి విషయంలో కన్నా కూడా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు అధికంగా చేయడం బట్టి అది తాత్కాలికంగా ఆగే అవకాశం అనేది కూడా కనబడుతోంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ముఖ్యంగా కనబడుతుంది. దూర ప్రయాణాల విషయంలో కూడా సింహరాశి వారికి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కానీ, దూర ప్రయాణాలు కానీ, వాటికి సంబంధించిన ఖర్చులు కానీ, రిలీజియస్ ఆలోచనలు కానీ మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరగడం, గౌరవం పెరగడం, విలువ పెరగడం మొదలైన వాటి మీద మీరు దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ అనవసరమైన ఒత్తిడిలోకి లోను కాకుండా అనవసరమైన వివాదాలకి దూరంగా ఉండే పరిస్థితులను తెచ్చుకోవడం అన్ని విధాల ఉపయోగం. అదేవిధంగా స్థిరాస్తుల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క సౌకర్యాలు, వారి యొక్క ఆరోగ్య విషయంలోనూ, లేకపోతే వారితో మీ యొక్క మాటలు మొదలైన విషయాల్లోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అందరితోనూ మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా ఉండాలి. ఆరోగ్య విషయం, కోపం మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కన్యా రాశి వారికి ముఖ్యమైన అంశాలలో అంటే గౌరవం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన విమర్శలకి, ఘర్షణలకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబ బంధాల్లో కావచ్చు, కుటుంబంలోని వ్యక్తులతో కావచ్చు, మాట పట్టింపులకి దూరంగా ఉండడం అనేది చాలా వరకు మీకు ప్రశాంతతనిచ్చే అవకాశం అనేది ఉంది. ఆర్థిక సంబంధాలు, స్థిరాస్తులు, అదే వారసత్వ ఆస్తులు మొదలైన విషయాలకు సంబంధించిన చర్చలు, వీటి విషయంలో కొన్ని తగిన జాగ్రత్తలతో, తగిన చర్చలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. మీ చర్చలలో కూడా అధిక ఆత్మవిశ్వాసం కానీ, మీ మాటల్లో ఉండే దర్పంలాగా ఇతరులకు అనిపించడం బట్టి కానీ కుటుంబంలో వ్యక్తులతో ఘర్షణలకి అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు పెద్దలతో కావచ్చు, ఉన్నత స్థాయి వ్యక్తులతో కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీలైన అన్నిట్లోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించగలగాలి.